ఇప్పుడు అది మంచి రొమాంటిక్ సాంగ్ మీరు చేసిన ఫస్ట్ సాంగ్ 'చుట్టంలా చూసిపోకలా' అవును. రొమాంటిక్ సాంగ్ చేశారు. అవును. తర్వాత 'కోర్ట్' ఒక యంగ్ పెయిర్‌తో చేశారు. అవును. తర్వాత 'హ్యాష్‌ట్యాగ్ సింగిల్' 3 రీసెంట్. అవును. 3 మంచిగా వర్కౌట్ అయినాయి. అవును. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన మన 'యూఫోరియా' గుణశేఖర్ గారితో చేసింది కూడా చాలా మంచి అవును. అదైతే హ్మ్. బ్లాస్ట్ అది. మీరు థియేటర్‌లో చూడండి. హ్మ్. అంటే నేనిప్పుడు మీరన్నట్టు మీరు చెప్పిన లిస్ట్ అంతా ఒక ఎమోషన్, హ్మ్. రొమాన్స్, లవ్ ఉంది. హ్మ్. దాంట్లో ఒక ట్రిప్పీ హ్మ్. ఒక ఒక మత్తుగా ఉండి, హ్మ్. ఒక ఫుల్ ఆన్ నియాన్ లైట్స్ హ్మ్. అంటే నేను డాన్సర్‌గా ఉన్నప్పుడు అనుకునేవాడిని. అరే! మనం ఇలాంటి ఇలాంటిది సాంగ్స్ చెయ్యాలని. చేయాలిరా. హ్మ్. మనకప్పుడు తెలీదు కదా! హ్మ్. మౌంటేజ్ సాంగ్స్ చేస్తాం. లవ్ హ్మ్. సాంగ్స్, కంటెంట్ సాంగ్స్. ఇప్పుడు ఏ డాన్సర్ కూడా డాన్సర్‌గా ఉన్నప్పుడు, అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు మనం మౌంటేజ్ సాంగ్ చేయడానికి మనం మాస్టర్ అవ్వం. హ్మ్. సో కాల్డ్ డాన్స్ నంబర్స్ చేయాలి. ఐటెమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ చేయడానికి మనం మాస్టర్ అవుతాం. కానీ కోవిడ్ తర్వాత నేను కోవిడ్ ముందు మాస్టర్ అయ్యా. హ్మ్. దాంట్లో కోవిడ్ నాకొక 2 ఇయర్స్ తినేసింది. ఎందుకు మాస్టర్ అయ్యా అనే బాధ, డిప్రెషన్ ఉండింది. కానీ మనం బిజీ అవ్వాలంటే ఏం చేయాలి అన్న ప్రాసెస్‌లో మీకు తెలుసు చాలా మంది ఆ కోవిడ్ టైమ్‌లో అన్ని రకాల లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ హ్మ్. సినిమాలు చూడడం స్టార్ట్ చేశారు. నేను ఆ ప్రాసెస్‌ని ఎలా ఒక 6 మంత్స్ వేస్ట్ చేశా. కానీ ఒక పీరియడ్ తర్వాత మనం డాన్స్ సాంగ్స్ ఎందుకు చేయాలి? హ్మ్. డాన్స్ సాంగ్స్ చేయడానికి సో కాల్డ్ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఆళ్ళ కాంపిటీషన్ ఉంది. వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువుంది. వాళ్ళ కాంపిటీటివ్ కాకుండా మనం ఏం చేస్తే బావుంటదన్నప్పుడు మౌంటేజ్ సాంగ్స్ ఎలా వర్క్ చేయాలి? క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి? అంటే దాంట్లో ఉన్న ఎమోషన్ ఎలా ట్రావెల్ చేయాలి సాంగ్‌లో? ఇది కొంచెం వర్క్ చేశా. ఇప్పుడు ఆ వర్కే నాకు కోర్ట్ కానీ చుట్టంలా చూసేసా కానీ ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్ సింగిల్ గాని ఆ లవబుల్ మూమెంట్స్‌ని క్రియేట్ చేస్తూనే ఫన్ క్రియేట్ చేస్తూనే మౌంటాజ్‌లో మన కొరియోగ్రఫీ ఎలా చేయొచ్చని చూసుకున్నాను. సో దాన్ని కూడా ఒక మార్క్ సెట్ చేసే ఏమంటారు ఆ ఛాన్స్ అయితే ఉంది. ఆ హ్మ్. ప్రాసెస్‌లో ఉన్నా బ్రో. అంటే ఎంతవరకు వెళ్తుందో తెలీదు గానీ, హ్మ్. ఆ సెట్ చేసే ప్రాసెస్‌లో అయితే ఉన్నాను. చాలామంది నాకు పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. అంతకుముందు బృందా మాస్టర్ గారు చేసేవారు. విజయ్ బిన్ని మాస్టర్, రఘు మాస్టర్ చేశాను. నేను రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశా. విజయ్ బిన్ని హ్మ్. మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేశా. రాజసుందర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను నేను. సో వీళ్ళందరూ అప్పుడు చేసేవాళ్ళు. కానీ నాకు ఇది ఎవరు చేస్తార్రా అని అనిపించేది. కానీ ఇప్పుడు ఎక్కడో వాళ్ళ దగ్గర పనిచేసిన ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు పనికొచ్చింది. ఇప్పుడు నాకు హిట్ ఇచ్చిన సాంగ్స్ 2 సాంగ్స్ కూడా ఇప్పుడు చేయబోయే నాకు తెలిసిన హిట్ సాంగ్స్ కూడా నాకు అవే ఉంటాయి. కానీ మీరు చెప్పిన గుణశేఖర్ గారి సాంగ్ ఏంటంటే, అది కంప్లీట్‌గా నేను డాన్సర్‌గా ఉన్నప్పుడు ఏదైతే అనుకున్న సాంగో అది ఇది. యాహ్! ఫుల్ డాన్స్. డాన్స్ ఇంకేం లేదు. హ్మ్. డాన్స్ ట్రిప్పీ మత్తుగా జిల్ అయ్యి మొత్తం హ్మ్. చీకట్లా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. దాంట్లో ఎఫ్‌పీవీ కెమెరా వాడడం అసలు మీరు చూడండి విజువల్‌గా స్క్రీన్ 70 ఎంఎంలో మీకు ఫన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటదన్నమాట.